చంద్రబాబు నాయుడు డెల్టా ప్రజలకు అక్కడ ఎక్కువ సీట్లు వచ్చినాయి ఉభయ గోదావరి జిల్లాలలో. అవును. వాళ్ళ ప్రయోజనాల కోసం గలగల గోదావరి డెల్టా దాకా పోతూనే ఉండాలి. హ్మ్. అందుకని మేడిగడ్డ ఉంటే వాళ్ళకి ఇబ్బందులున్నాయి. మీరు ధవళేశ్వరం ఆనకట్ట అని వికీపీడియాలో చూడండి. అందులో రాశారు. ఈ మేడిగడ్డ కట్టిన కాంచి మాకు నీళ్ళు వస్తలేవు. ఖరీఫ్‌లో నాట్లకు నీళ్ళు వస్తలేవు. యాసంగి పంటల కోతలకు ముందు నీళ్ళు ఉంటలేవు. కాబట్టి మా పంటల ఉత్పాదన తగ్గుతున్నది అని చెప్పి వికీపీడియాలోనే రాసుకున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట అనే ఒక వికీపీడియా చాప్టర్‌లో. అబ్బా! కాబట్టి ఆ మేడిగడ్డ ఉన్నంత కాలం వీళ్ళకు నాట్లకు నీళ్లుండయి. ఆడ జనవరి తర్వాత పంట అంటే మా మళ్ళీ పొట్టకొచ్చే వరి పొట్టకొచ్చే సమయానికి నీళ్ళు సరిపోవు. నీళ్ళు సరిపోవు. తాళెక్కువొస్తది. హ్మ్. అందుకని వాళ్ళు ఆందోళన 2019 నుంచి చేస్తున్నారు. హుహు. 2019 వేసంగి పంటల కాడ్నుంచి 2023 దాకా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. 2023 అందుకే దాన్ని బ్లాస్ట్ చేసి వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టు హుహు. ఒకటేమో నాసిరకమైందని చెప్పి ఏటీఎంగా మారింది కాళేశ్వరం అనేది రుజువు చేయడానికి. అది కూలిపోయిందని చెప్పి కుంగిపోయిందని కూలేశ్వరం అని చెప్పి ఒక పక్క ప్రచారం చేసి హ్మ్. కేసీఆర్ గారిని మళ్ళీ రాకుండా ఆపగలిగాడు సక్సెస్‌ఫుల్‌గా. హ్మ్. వాళ్ళు అనుకున్న డెల్టాకు యథేచ్ఛగా నీళ్ళు నీళ్ళు ఇవ్వడానికి వెళ్తున్నాయి ఇప్పుడు. మరి ఇటువంటి అన్యాయాలు ఎవరిది? అన్యాయాలు జరుగుతున్నప్పుడు మనకి కృష్ణా రివర్ బోర్డ్ అనేది ఉంది. గోదావరి రివర్ బోర్డు, కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ ఉంది కదా! సో, అది అసలు ఎక్కడ మాట్లాడుతున్నారా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా? అసలు గోదావరి చేస్తున్నారా? రివర్ బోర్డ్ వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి చూసారా అది? ఇక్కడ ఎప్పుడన్నా మాట్లాడారా అసలు? మేడిగడ్డకు వచ్చారా? ఆ! చూసారా వాళ్ళు? ఇవన్నీ ఐవాష్. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలవి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మోడీని కంట్రోల్ చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ గురించి కేసీఆర్‌తో మొదటి నుంచి వైరం కాబట్టి ఆయన మాట్లాడడు. హ్మ్. రేవంత్ రెడ్డి వచ్చినాక చంద్రబాబు ద్వారా కనెక్ట్ అయ్యిండు కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడడు. మాట్లాడింకా. ఆ! హ్మ్. మనం ఎన్నిచ్చినా కూడా అరణ్య రోదన అయిద్దాడ.